నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రి నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతానికి వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది వీళ్ళ మీద? మకర రాశి వారికి కొంత డబ్బు ఖర్చు అని చెప్పొచ్చు. అనుకోని ఖర్చులు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం డబ్బు వస్తుంది. పూర్తి వీడియోలు మనం సపరేట్గా చేద్దాం. ఒకటి. రెండవది, మకర రాశి వారు అంటేనే కొంత మొండివారు అని చెప్పి అంటారు, కానీ వీళ్ళంతా ధర్మాన్ని గురించి చెప్పేటువంటి వారు ఎవరు ఉండరు. వాస్తవానికి చాలా రెస్పెక్టబుల్ పర్సన్స్ మకర రాశి వారు. చాలా అవగాహన ఉంటుంది. ఒక భూకంపం వస్తుంది అని కానీ, లేదా ఒక వర్షం పడుతుంది అని కానీ ఏ విధంగానైతే మనకు చెప్తున్నారో అలాంటి అవగాహన కొంత వీరి లోపల ఉంటుంది. ఇప్పుడు మరొక విషయము, గడిచిన 5-6 నెలలు బాధాకరమే మకర రాశి వారికి. ఏదైతే ఈ సెప్టెంబర్ నెలలో అడుగు ఎక్సలెంట్గా ఉంది వీరిది, చాలా అద్భుతంగా ఉంది. విశేషమైనటువంటి పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. అయ్యో మా పని సగం దాకా వచ్చి ఆగిందే అని అనుకునేటువంటి వారికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తున్నాయి. వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్తున్నాయి. ఏది అనుకుంటే అది నక్క తోకం దొక్కినటువంటి విధంగా మకర రాశి వారి యొక్క పరిస్థితి ఉండబోతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం రాహుగ్రస్త చంద్రగ్రహణం ద్వారా డబ్బు ఖర్చు. 1 కోటి రూపాయల లాటరీ తలగచ్చు వీరికి. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో ఎవరికో ఆరోగ్య సమస్యలు వచ్చి 60-70 లక్షలు హాస్పిటలైజ్ ఖర్చు కావచ్చు. అవునా? ఇలాంటి పరిస్థితి ఉన్నది. భార్యాభర్తలలో అద్భుతమైనటువంటి ప్రేమ అనురాగాలు చిగురించేటువంటి సందర్భము ఈ సెప్టెంబర్ నెల. భార్యాభర్తలకు సంబంధించి కానీ, భాగస్వామ్య బిజినెస్లో కావచ్చును, వ్యాపారంలో కానీ అద్భుతంగా ఉండబోతున్నది. మరి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా కార్యసిద్ధి రూపాన్ని దాల్చబోతూ ఉన్నవి. ఒక అవార్డు, ఒక రివార్డు, వీరు ఉండేటువంటి రంగంలో ఒక పొగడ్తకు సంబంధించిన మాట, నలుగురిలో మీరు గ్రేట్ అనేటువంటి మాటను ఇలాంటివి వినబోతూ ఉన్నారు. ఇటు సెప్టెంబర్ నెలలో ఆల్ ద బెస్ట్ ముందుగా. అయితే ఎవరిదైతే ఇన్ కేస్ మకర రాశి పేరు రీత్యా రాజేందరో లేదా నరేషో లేదా మనీయో ఇబ్బంది. మరి ఎందుకు ఇబ్బంది అంటే ఆ నడిచే దశ అంతర్దశలు పేరు రీత్యా కూడా ఇబ్బంది ఉంటుంది కొన్ని. అది కూడా ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకు పేరు రీత్యా ఇబ్బంది ఉంటుంది అంటే, మనకు పురాణాల్లో ఒక మాట ఉన్నది. ఎప్పటికీ కూడా ఒక రాజు సరైనటువంటి కర్మలు చేసేవాడు కాదు. ఇట్టి సందర్భాలలో ఆ రాజుకు 4 కుమారులు పుడతారు. 4 కుమారులలో 2 వచ్చేసి హరి విష్ణు అని కానీ, లేదా ఏదో మొత్తానికి శివ అని కానీ, హరిహరి అనేటువంటి పేర్లను ఏదో పెడతారు. మరొక 2కి కొంత ఏదో వంకర టింకర పేరు పెట్టుకుంటారు. ఇతను ఎప్పుడూ పుణ్యాలు చేసినటువంటి వాడు కాదు, పాపాలు చేసేటువంటి వ్యక్తి. మరణించే సందర్భాలలో పిల్లల్ని పిలవాలి కదా. ఇక ప్రాణం పోతూ ఉన్నది చివరాఖరికి.
శివ శివ హరిహరి కొడుకులో పిలుస్తున్నాడు. అది కాస్త ఏం జరిగింది, సరే వీడు ఎంత పాపాలు చేశాడో పుణ్యాలు చేశాడో ఈ పేరైతే పిలిచాడు కదా లాస్ట్కు అని చెప్పి వాడిని పుణ్యలోకాలకు తీసుకుపోతారట ఈ శివదూతలు వచ్చి, హరిదూతలు. అంటే పేరులో అంతటి, నేను చాలా షార్ట్కట్లో చెప్పా, ఇది 1 గంట 2 గంటల స్టోరీ ఇది. సో అలాంటి పరిస్థితి ఉంటుంది మనకు పేరులో. కనుక పేరు అనేటువంటిది మన బ్రాండ్, అది పేరు అనేటువంటిది ఒక ఛాలెంజ్ మనకు. అది కనుక అలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉంటే తప్పకుండా ఒకసారి అప్రోచ్ అయితే మనం వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఇద్దాం తప్పకుండా. సో ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి అద్భుతాలు వీరికి రాబోతూ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సంపూర్ణ ఆనందం, గృహయోగము. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మకర రాశి వారు 2026 ఆగస్టు లోపు గృహప్రవేశం చేసేస్తారు. అది ఆలు లేదు సూలు లేదు అదేదో అన్నట్టున్నది శాస్త్రం చెప్పారు గురువుగారు. అంటే మీరొక్కరే లేదు మకర రాశి, నాదొక్కొందే లేదు, లేదా మీదొక్కళ్ళదే లేదు. అయ్యో చాలామంది ఉన్నవి, అందులో 10 మంది నిర్మించుకోవచ్చును, 9 మంది నిర్మించుకోకపోవచ్చును. ఎందుకు? వాళ్ళకి యోగం ఉంటే కనుక. వ్యక్తిగత జాతక రీత్యా కూడా మన జాతకంలో నష్ట గ్రహాల ప్రభావం నడుస్తూ ఉంటే పనికిరా ఉన్నారా. కనుక కొన్ని నష్ట గ్రహాలు మనకు నడుస్తూ ఉన్నాయా చూసుకోవాలి. అది ఎట్లా? పర్ఫెక్ట్గా సబ్జెక్టు తెలిసినటువంటి మనలాంటి వారిని వారు అప్రోచ్ అయితే వారికి మంచి రిజల్ట్ దొరుకుతుంది. అది మనం చెప్పలేం. కనుక ఎందుకంటే జనాలు కొంత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మట్లేదో కూడా వారికి తెలియట్లేదు. అది అర్థం చేసుకోవాలి. అట్లా ఏదో వశీకరణ లేదా ఇంకేవో 4 విషయాలు చెప్పేసరికి అబ్బా అట్రాక్ట్ అయిపోతుంది. ఇది మనకు వెనకాటి నుండి ఉండేటువంటి విషయాన్ని నేను క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. సో ఇప్పుడు మకర రాశి వారికి సంబంధించి ఇంకేమిటయ్యా అంటే స్థిరాస్తులలో వృద్ధి కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత అధికంగా డబ్బు ఖర్చు అయ్యే యోగం కూడా మళ్ళీ ఉంది ఇక్కడ. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. కొంత మనకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు మాత్రం స్త్రీమూర్తులకు ఉన్నవి, జాగ్రత్త అండి. అదేవిధంగా కొంత ప్రయాణాలలో ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో చాలా బాగుంది అని చెప్పవచ్చును. డబ్బును కొంచెం కట్టేయండి అంతే, మరొకటి లేదు. నిరుద్యోగులకు కూడా శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది గురుగారు. ఖచ్చితంగా ఉద్యోగం అని చెప్తున్నా కదా, ఎక్సలెంట్గా ఉంది. 7వ తారీఖు తర్వాత బాగుంది. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట మకర రాశి వాళ్ళు? పరిహారాలు అంటే ఒకటే చెప్తున్నాను నేను, కొన్ని వేలు లక్షలే ఉన్నాయి. కానీ మన జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలో మనకేం కావాలి? పని, ఉద్యోగమా, వ్యాపారమా, ఆరోగ్యమా, మీ తల్లి ఆరోగ్యమా, లేదా మీ కూతురు చదువా, లేదా ఇంకేదైనా, లేదా విదేశీయానమా, ఇలాంటి దానికి వ్యక్తిగత చార్ట్ తప్పకుండా అది మనం చెక్ చేసుకున్నట్టయితే దాని ద్వారా మనం వారికి ఏదైనా రెమెడీ కానీ లేదా యాజువల్గా వాళ్ళు ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి ఏదైనా దగ్గరలో క్షేత్రం ఉంటే ఈ క్షేత్రంలో వెళ్ళి ఈ విధంగా చేయాలి. మకర రాశి వారు ఎక్కువగా దేవాలయాలకు వెళ్తూ ఉండాలి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వారికి. సో అది విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో గడిచినటువంటి రోజులు బాగాలేవు, రాబోయే రోజులు బాగున్నవి. ఇట్లే ఉంటవి అని కాదు, గడిచిన రోజులు బాగాలేవు అని కాదు. ఏది ఏమైనా ఈ జాజిరాతి తావిత్తు అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్. మనకి విశేషమైనటువంటి 5 మూలికలతో ఒక అమావాస్య, ఒక పౌర్ణమి రోజు మాత్రమే మనం సేకరించి ఇందులో పెట్టి మనము తయారు చేసినటువంటి ఈ యొక్క జాజిరాతి తావిత్తు. ఈ తావిత్తును ఎవరైతే ధరిస్తారో ధనపరమైన శత్రుబాధలు, నరఘోష, అదేవిధంగా
చెడు ప్రయోగాలు చేశారు అనుకున్నా, చిన్నపిల్లలు ఉలిక్కి పడుతున్నారు అనుకున్నా, ఏదైనా సమస్యల నుండి వీరు అద్భుతమైనటువంటి పరిహారం పొందవచ్చు. ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.